హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ రోజు నా పొలంలో పండిన తాజా దొండకాయలతో కోడిగుడ్డు కాంబినేషన్‌లో ఎంతో రుచికరమైన పుల్టా తయారు చేశానండి. మీకు తెలుసా నేచురల్‌గా తయారు చేసిన వంట చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది కదా! అయితే నేను ఈ దొండకాయల కర్రీ ఎలా చేశానంటే ముందుగా దొండకాయలు కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. పెనంలో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఇందులో ఒక టమాటా కూడా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేయించాననమాట. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాననమాట. ఇవి బాగా మగ్గిన తర్వాత కారం, కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి వేసి మూత పెట్టి 1 నిమిషం తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి ఉడికించాలనమాట. ఇది బాగా దగ్గరైన తర్వాత 4 కోడిగుడ్లు తీసుకొని ఇవి డైరెక్ట్‌గా ఈ కర్రీలో చితక్కొట్టి వేసేసాను. 1 నిమిషం తర్వాత కలిపి మూత పెట్టుకోవాలి. మరలా ఇది దగ్గరయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అంతే అండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ కోడిగుడ్డు పుల్టా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.